కొంతమందికి ఖతర్నాక్ స్టంట్లు చేసుడు అంటే ఇష్టం. పెద్ద పెద్ద గుట్టలు ఎక్కుతారు, అంతెత్తు బ్రిడ్జిల మీద నుంచి కిందున్న నీళ్ళలకు దుంకుతారు. మనకైతే పానం జల్లు అంటది, కానీ వాళ్ళకి అదొక కిక్కు. అగో గట్లనే మహారాష్ట్రలో ఒక టూరిస్టు పెద్ద లోయ మీద ఆ వైరుకు ఊగులాడుకుంటూ పోతున్నాడు. నడిమిట్లకు పోగానే ఆ వైరు జామ్ అయిపోయింది. దాంతో నా టూరిస్టు అక్కడిని అటకాయించిపోయిండుల్లా. ముందుకు పోయేటట్టు లేదు, వెనకకి వచ్చేటట్టు లేదు. చాలా సేపటి దాకా అట్లనే వైరుకు యాలాడుకుంటున్నాడు. మరి లాస్ట్కి ఏమైందో చూడుండ్రి. వామ్మో, ఘోరమైన సిచ్యువేషన్లోనే ఇరుక్కున్నాడు కదా గీ టూరిస్ట్ అన్న. అటు ఇటు కొండలు, నడిమిట్లేమో 3500 అడుగుల లోతున్న లోయ. ఆ లోయ మీద వైరుకు గబ్బిలం లెక్క యాలాడుతున్నాడు గీ అన్న. అది గనక దిగేనా అంటే ఇక అంతే సంగతులు. మరి ఇప్పుడు ఎట్లా? ముందుకేమో పోయేటట్లేదు, వెనకకేమో వచ్చేటట్లేదు. కిందికి చూస్తేనేమో కళ్ళు తిరుగుతున్నాయి, పెయ్యంతా సల్ల చెమటలు పడుతున్నాయి. ఇక తన పని అయిపోయింది అనుకున్నాడు ఈ టూరిస్టు. అప్పుడే జిప్ లైన్ ఆపరేటర్ ఒక ఆయన మెల్లగా వైరు మీద నడుచుకుంటొచ్చి ఈ అన్నను తనతోనే అవతలికి గుంజుకపోయిండు. హాలీవుడ్ సినిమాలు అవుపడతాయి గిస్వంటి రెస్క్యూ ఆపరేషన్లు. ఇక మొత్తానికైతే ఆ అన్న గండం నుంచి గట్టెక్కిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి ఆ జిప్ లైన్ ఎందుకట్లా నడిమిట్లా అయిపోయిందంటే టెక్నికల్ ప్రాబ్లం అని అంటున్నారు ఆపరేటర్లు. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ముందే చెక్ చేసుకోవాలి కదా అని అంటున్నారు అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే టూరిస్టులు.